ప్రార్థన వినడి వనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ఈ కుటుంబాన్ని దేవుడు దర్శించాడు. దుఃఖములో ఉన్న కుటుంబాన్ని మన జీవితాల్లో విశ్వాసులుగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో ప్రియులరా, ప్రార్థన ద్వారా పాపము పోతుంది. గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు ప్రసంగాలు భక్తులు చేస్తుంటారు, నువ్వు మారు మనసు పొందు, మారు మనసు పొందు, నువ్వు సిగరెట్ మారు, చుట్టలు వాడు, బ్రాందీ మారు, ఇవి చెబుతుంటారు. చెప్పాల్సింది అది కాదు. నువ్వు దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే పాపం పోతుంది, ప్రార్థన చేస్తే శాపాలు పోతాయి, ప్రార్థన చేస్తే కష్టాలు పోతాయి, ప్రార్థన చేస్తే శ్రమలు పోతాయి. ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి రక్షించబడతాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి రక్షించబడాలి. చాలా మంది చెప్తారు అబద్ధ బోధులు, నువ్వు కాలువలో మునగాలి, చెరువులో మునగాలని. కనుక ప్రియులారా, ఊరక మునగటం ముందు కాదు, నువ్వు మారు మనసు పొందాలి. నీ పాప జీవితము తెలుసుకోవాలి. నీ కొరకు యేసు ప్రభు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడని తెలుసుకోవాలి. యేసు ప్రభు నీ రక్షకుడని తెలుసుకోవాలి. యేసు ప్రభుకి నీ హృదయం ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, అందరం పాపులమే, ఎవరు పంచేవాళ్ళు లేవు. మనందరం పాపులమై ఉండగా ప్రభు ఈ లోకానికి మన దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఈ సమయంలో మొదటి మాట ప్రియులారా, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలన్నారు కదా. మంచి పేరు ఎలా వస్తుందంటే, పాపులమైన మనము ప్రార్థించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దొంగలకు అవకాశం ఇచ్చాడు, త్రాగుబోతులకు అవకాశం ఇచ్చాడు, వ్యభిచారులకు అవకాశం ఇచ్చాడు. ఎన్ని రకాల పాపాలు చేసిన వాళ్ళకు కూడా యేసయ్య అవకాశం ఇచ్చాడు. ఏ అవకాశమా? ఏ అవకాశం? ప్రార్థన చేసే అవకాశం. పాపి పరిశుద్ధుడుగా మారటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, వరప్రసాద్ గారి యొక్క మరణాన్ని చూచిన మనము ఈరోజు మన జీవితాలను మార్చుకోవాలి. మన హృదయాలలో దేవుని వాక్యానికి చోటివ్వాలి. కనుక ఈ సమయంలో మొట్టమొదట ఈ కుటుంబం, వరప్రసాద్ గారు తన హృదయాన్ని దేవునికి ఇచ్చాడు. తన హృదయంలో మరి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రార్థన ద్వారా రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో చూస్తున్నాడు, యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపినని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదవో. ఆయన మనసులో తలంచుకున్నాడు. యేసయ్య దేవుడని తలుచుకున్నాడు. యేసయ్య రక్షకుడని తెలుసుకున్నాడు. యేసయ్య పరలోకములో నా కొరకు భూలోకానికి దిగి వచ్చాడని తెలుసుకున్నాడు. యేసయ్యను హృదయంలో చేర్చుకున్నాడు. యేసునందు విశ్వాసం ఉంచాడు. ఆయన రక్షింపబడ్డాడు. అందుకే కింద వచ్చిన వాళ్ళు అంటాడు, ప్రభు నామములో ప్రార్థన చేయువారు ఏమవుతారంట? రక్షణ పొందాలంటే ప్రార్థన చేయాల్సిందే. నువ్వు ప్రార్థన చేయకుండా రక్షణ రాదు నీకు. కనుక ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరి కుటుంబం, మీ కుటుంబాలు రక్షించబడాలంటే మీరందరూ కూడా దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తద్వారా మంచి పేరు మీకు వస్తుంది. ఒక మంచి పేరు వస్తుంది. అంతేకాదు అక్కడ అంటున్నాడు, ఒక జన్మదినము కంటే మరణ దినము మేలు. ఎందుకు మరణదినం అంటే, ఇక్కడ యేసు ప్రభు నమ్ముకొని చనిపోయిన వారు పరలోకానికి వెళతారు. గుర్తుపెట్టుకోండి. రక్షింపబడిన వారందరూ కూడా, దేవుని వాక్యమునందు విశ్వసించిన వారందరూ, దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్న వారందరూ కూడా గుర్తుపెట్టుకోండి, వారు పరలోకానికి వెళ్తారు. అందును బట్టి సంతోషం. మరణ దినము మేలు. ఎందుకంటే దేవుని బిడ్డలకి చనిపోయిన తరువాత వారు దేవుని దగ్గరికి వెళ్తారు. మూడవ మాట అక్కడ అంటున్నాడు,
విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఈరోజు దుఃఖములో ఉన్న వారి ఇంటికి వెళ్ళి ఆదరించాలి. మన దేవుడు ఆదరణకర్త. యేసు ప్రభు అనేక మందిని ఆదరించాడు. కుంటివారిని ఆదరించాడు, గుడ్డివారిని ఆదరించాడు, మోగవారిని ఆదరించాడు, చనిపోయిన వారిని ఆదరించాడు. ఆయన ఆదరణకర్త, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. తరతరాలలో, యుగ యుగాలలో, జగజగాలలో ఆయన దేవుడుగా ఉన్నాడు. తరతరాలలో, యుగ యుగాలలో, జగజగాలలో దేవుడు, దేవుడు, యేసే దేవుడు, మన దేవుడు, దేవుడు, యేసే దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చారు కాబట్టి దుఃఖములో ఉన్న సతీమణమ్మకు ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఇంకా కార్యక్రమాలు ఉంటున్నాయి. ఈ దుఃఖంలో ఉన్న కుటుంబం కొరకు ఇక్కడికి వచ్చిన మనందరం కూడా చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయాలా. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత వారి కుటుంబ రక్షణార్థమై ఇంకా ఎవరైనా దేవుని నమ్మని వారు ఉంటే, ఇంకా దేవునికి రాలేని వారు కానీ, కుమారులు కానీ, మనవలు కానీ, మనవరాలు కానీ, కుమార్తెలు కానీ, అల్లుళ్ళు కానీ ఎవరైనా ఒకవేళ ఉంటే వారి కొరకు భారం కలిగి ఉండాలి. మీకు ఒక ఉపమానం చెప్పి ముగించబోతున్నాను. బైబిల్ గ్రంథంలో మరి హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిందని దేవుడు తెలియజేశాడు. హిజ్కియా, నీవు మరణం కాబోతున్నావు గనుక ఏమన్నాడమ్మా? నీ ఇంటిని చక్కబెట్టుకో. దేవుడు అట్లా అవకాశం ఇస్తాడట. ఎవరైనా మన కుటుంబంలో నశించిపోతుంటే, ఒక దైవజనుని దావీదు నశించిపోతుంటే నాతాను ప్రవక్తను పంపించాడు. అట్లానే ఎవరైనా నశించిపోతుంటే దేవుడు పంపుతాడు. ఆ హిజ్కియాకు దేవుడు కబురు పంపాడు. హిజ్కియా, మరి ఏంటి నీ సంగతి? నువ్వు రక్షించబడితే కుదరదు. నీ భార్య సంగతి ఏంటి? నీ కొడుకు సంగతి ఏంటి? నీ కుటుంబం సంగతి ఏంటి అనగానే వెంటనే హిజ్కియా గోడ వైపు తిరిగి దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేశాడు. గుర్తుపెట్టుకోండి, మన కుటుంబాల్లో ఎవరైనా మారు మనసు పొందకపోతే, మన కుటుంబాల్లో ఎవరైనా రక్షణ పొందకపోతే చాలాసార్లు చర్చి కాడికి వచ్చి చెబుతుంటారు, అయ్యా నా పెద్ద కొడుకు ఇంకా మారలేదయ్యా. ఒక తల్లి చెప్పింది, అయ్యా 50 లక్షలు ఇల్లు ఉందయ్యా, నన్ను రోజు కొడుతున్నాడు, నా పెన్షన్ అంతా లాక్కెళ్తున్నాడు, నా భర్త చనిపోడయ్యా అని వచ్చి చర్చి కాడు చెబుతూ ఉంటుంది. ఎంతో మంది కుటుంబాలలో ఎన్నో శోధనలు, కుమార్తె వలన, అల్లుడు వలన, కుమారుడు వలన, బంధువుల వలన, అన్నదమ్ముల వలన ఎన్ని శోధనలు మనకు కనబడుతున్నాయి. కనుక ఈ కుటుంబం అంతా రక్షించబడాలని మీ అందరూ కూడా ప్రార్థన చేయాలని, ఈ కుటుంబ రక్షణార్థంలో రెండవ మాట ఏమిటంటే, ఆఖరి మాట కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో చూస్తున్నాం. ప్రార్థన చేస్తే దేవుడు మన మొర వింటాడు, కానీ దేవుడు కూడా మనతో మాట్లాడతాడు. ఇదిగోండి, మనందరి చేతుల్లో జీవ గ్రంథాలు ఉన్నాయి. కనుక మీ అందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో చెప్తున్నారు, ప్రతి ఒక్కరింట్లో బైబిల్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ గ్రంథం చదవాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడైతే నీవు దేవుని గ్రంథం చదువుతావో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఎవరు ఆదరించలేరు. ఇప్పుడు మేమందరూ ఉన్నాం, కాసేపు ఉండి వెళ్ళిపోతాం. పాస్టర్ గారు మేము మరి ఇంకొక ఇంటికి వెళ్ళి ఆదరించాలి. అన్నదమ్ములు ఉంటే 2 రోజులు 3 రోజులు ఉంటారు. కానీ నీ జీవిత కాలం అంతా నిన్ను ఆదరించువాడు దేవుడు. నిన్ను తల్లి గర్భములో ఉద్భవింపజేసిన వాడు, నీకు ప్రాణమిచ్చిన వాడు, గాలినిచ్చిన వాడు, ఎండనిచ్చిన వాడు, వర్షమునిచ్చిన వాడు, ఉద్యోగం ఇచ్చిన వాడు, నిన్ను పోషించేవాడు ఆయన. ఆయనతో నీకు సంబంధం కలిగి ఉండాలి. అందుకే సంకీర్తన 1వ అధ్యాయంలో చూస్తూ ఉంటే, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు. ఇది ఇంకొక తీర్మానం. ఆఖరిగా మీరు చనిపోయేంత వరకు, చనిపోయిన తర్వాత కుదరదు. నువ్వు బైబిల్ చదవాలన్నా కుదరదు, నువ్వు చర్చికి వెళ్ళాలన్నా కుదరదు, నువ్వు పాటలు పాడాలన్నా కుదరదు,
నువ్వు హల్లెలూయా అనాలన్నా కుదరదు. ఈ రాత్రి దేవుడు నిన్ను బ్రతికించింది ఎందుకంటే ఆయన స్తుతించటానికి, ఆయన గణపరచటానికి, ఆయన ఆరాధించటానికి, ఆయన మహిమపరచటానికి. కనుక ఈ దుఃఖములో ఉన్నటువంటి కుటుంబాన్ని ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ప్రియులారా, దేవుని వాక్యము చదవండి. ఇక్కడ బ్రతికున్న వాళ్ళందరికీ మరొకసారి చెప్తున్నా, నేను ఒకరోజు తప్పకుండా గుర్తొస్తాను. కనుక నీ బాల్య దినమునందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమన్నాడు. చాలా మంది బైబిల్ పట్టుకోరు, బైబిల్ చదవరు. ఒకవేళ బైబిల్ ఉన్నా ఎప్పుడు ఆదివారం గుడికి తెస్తారు అంతే. కనుక దేవుని వాక్యం అది జీవ గ్రంథం. మన దేవుడు వాక్యమైన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆశ్చర్యమైన దేవుడు, అద్భుతకరుడైన దేవుడు, బండను గెలిచిన దేవుడు, ముద్రను గెలిచిన దేవుడు, సాతాను గెలిచిన దేవుడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు. అది గుండె చెదరిన వారిని బాగు చేస్తుంది. ఒక ఆమె గుండె నొప్పని రోజు వస్తుంది చర్చి గాడికి. నేనన్నా నీకు బైబిల్ ఉందా? అమ్మ నీ ఒక్కదానికి కోసం నేను కాదు పాదిరి గారిని. ఈ బైబిల్ రోజు చదువుతుండు, వారానికి ఎప్పుడో ఒకసారి రా ప్రార్థన చేస్తానని రోజు చదవటం మొదలుపెట్టింది. ఇప్పుడు తగ్గిందంట. హల్లెలూయా. ఒక ఆమె క్యాన్సర్ అని వచ్చింది బ్రాహ్మణ కుటుంబం నుంచి అని. ఒకరోజు ప్రార్థన చేస్తే ఏమంటుంది, రోజు సాయంత్రం 5 వస్తా చేస్తావా పాస్టర్ గారు? నేను ఖాళీగా ఏం లేదమ్మా. ఆ ఇంట్లో బైబిల్ ఉందా? రోజు చదువుకుంటా ఉండు. గుండె చెదరిన వారిని బాగు చేయు ఆయనే, గుండె చెదరిన వారిని బాగు చేయు ఆయనే, వారి గాయము లానియో కట్టుచున్నా వాడనే. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. కనుక ఈ కుటుంబం ఆదరించబడటానికి దేవుని వాక్యం కనుక అనుదినం మీరు మీ కుటుంబం మరి ప్రార్థనా జీవితము కలిగి, దేవుని వాక్యముతో సంబంధం కలిగి, దేవుని ఆలయముతో సంబంధం కలిగి జీవించి ఈ నూతన సంవత్సరములో దేవుడు మీ కొరకు దాచబడినటువంటి ప్రతి ఆశీర్వాదం పొందుకొని జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుని అందరూ లేచి నిలబడండి. ఒక్క నిమిషం మీ హృదయాల్లో నేను ప్రార్థించబోతున్నాను. కంతేటి వరప్రసాద్ గారు దేవుని రాజ్యములో ఇక్కడ చనిపోయాడు, అక్కడ జన్మించాడు. ఎంత సంతోషం. వారి ఫస్ట్ బర్త్డే లాగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఆత్మకు మరణం లేదు కనుక తల్లిగారు మేరమ్మ గారిని బట్టి, కుమారుడు ఫెడ్రిక్ గారిని బట్టి, కుమార్తె స్కులా రాణి వారి సుధాబాబు వారి యొక్క అల్లుడు గారిని బట్టి, బిడ్డలను బట్టి ఒక్క నిమిషము మన చేతులు దేవుని వైపు చాచి, దేవానికి స్తోత్రమయ్యా, ఈ కుటుంబం పక్షాన్ని నడిపించావు అయ్యా. విందు జరుగుతున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించు వారింటికి పోవటం మేలన్నావుగా ప్రభువా. ఈ స్థలానికి వచ్చాం ప్రభువా, ఆదరించడానికి వచ్చాం అయ్యా. మా ఆదరణ కొద్దిదే, నీ వాక్యం ద్వారా ఆదరణ పొందారు అయ్యా. 3 సేవకులను నిలబెట్టుకున్నారు అయ్యా. మీరు మాట్లాడుకున్నారు నాయన. తల్లిగారిని ఆదరించండి నాయన అయ్యా. మీరు ఆత్మీయ భర్తగా మీకున్నందుకు స్తోత్రం. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడని నేను అన్నావు, నీకు స్తోత్రం అయ్యా. ఈ కుటుంబానికి శాంతినివ్వండి, నెమ్మదినివ్వండి, సంతోషమునివ్వండి, సమాధానం ఇయ్యి నాయన. మీకు